అని చెప్తే వినే రోజులు కాదు. కానీ మనం ఏం చేయాలి, తప్పు ఇది చేయకూడదు అని చెప్పాలి. మనం ఒకవేళ చెప్పినా కూడా దాన్ని ఏం చేస్తారు, వీళ్ళు ఏమన్నా నాకు ఇలా చెప్పారు, నేను ఎందుకని వినాలి అని ఇంకా అంతకంతకు అవతల వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా పగ పెంచుకుంటారు. అలా కాదు, ఎదుటివారు ఎందుకని చెప్పారు, మన మంచి కోసమే కదా, మనం ఏమో మనకు తెలియదేమో, ఒకవేళ నేను తెలియక చేశానేమో తప్పు, ఒకవేళ తెలియక ఎవరన్నా అది నన్ను అన్నారేమో, నేను చేయలేదు కదా అని దాన్ని సర్దిద్దుకుంటే అది అక్కడ సమాధానం కలుగుతుంది. అంతేగాని పగ లోపల ఉంచుకుని పైకి మనం ఏమీ తెలియనట్టు మాట్లాడితే అంతకంతకు కూడా పగ ఎక్కువ అవుతుంది. మనం అలా పగ మనసులో పెంచుకోవడం వల్ల అంతకంతకు ఏమవుతుంది, ఎప్పుడును కూడా మనం సమాధాన పడలేము. మన ఇంట్లో కూడా సమాధానం ఉండదు. మనం ఎప్పుడు ఎలా ఉంటామో ఎవరికీ తెలియదు కూడా, ఏ నిమిషం ఏమి జరిగినా కూడా ఎవరికి కూడా తెలియదు. చాలామంది కూడా నేను నిత్యము ఇలాగే ఉండిపోతాను అని అనుకుంటాను, కానీ కాదు. ఏ నిమిషం ఏమి జరుగునో ఎవరికి కూడా తెలియదు, మనం ఏమై ఉందుమో ఎవరికి కూడా తెలియదు. 1 కొరింథీ 15:10 చూద్దామండి. అయినను నేనేమయ్యిందునో అది దేవుని కృప వలనే అయ్యి ఉన్నాను, మరియు అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్కలంకమును నాకు కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, తోడై ఉన్న దేవుని కృపయే. ఏంటదండి, మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప వల్లనే. ఆయన మరియు మనకు అనుగ్రహించిన ఆయన కృప నిష్కలంకము కానేరదు. ఏంటదండి, దేవుని కృప మనతో ఉంటే ఎప్పుడును కూడా అది నిష్కలంకము కాదు. ఎప్పుడును కూడా మనం పగవారితో కానీ ఎవరినైనా సరే మనం ప్రేమ కలిగి ఉంటే అది మనకి సమాధానాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. మనం ఏమై ఉన్నామో